నాగర్ కర్నూలు జిల్లాలోని బిజినపల్లి మండల పరిధిలో గల ఖానాపూర్ గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ ఆవరణలో భారతీయ కిసాన్ సంఘ్ గ్రామ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భరతమాత మరియు గోపూజ ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గ్రామ సర్పంచ్ ఇందిరమ్మ, ఆ సంఘం జిల్లా కార్యదర్శి గండ్ల చంద్రయ్య, మండల అధ్యక్షులు మండల మధుసాగర్ హాజరై మాట్లాడుతూ ప్రతి సంవత్సరం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ప్రత్యేకంగా 4 పండుగలను జరుపుకోనుందని, అందులో భాగంగా నేడు భరతమాత పూజ మరియు గోమాత ప్రత్యేక పూజలు నిర్వహించుకోవడం జరిగిందని, జిల్లాలోని రైతన్నలందరూ పూర్వ విధానాలను పాటిస్తూ జిల్లాలోని ఎక్కువ మొత్తంలో చిరుధాన్యాలను పండించాలని, రైతులు సంఘటితంగా ఉంటేనే ఏవైనా సమస్యలు ఎదురైనప్పుడు సంఘం ద్వారా వాటి సమస్యలను సత్వరమే పరిష్కరించుకోవడం జరుగుతుందని, రైతులు ఎదుర్కొంటున్నటువంటి అనేక సమస్యలను సంఘం ద్వారా అధికారుల దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఒక్కొక్కటిగా తీర్చుకోవడం జరుగుతుందని వారు తెలిపారు। విషరహితమైన భూములను గో ఆధారిత వ్యవసాయం చేసి మళ్లీ పూర్వ వైభవ స్థితికి తీసుకురావాలని, ప్రతి రైతు కూడా గో ఆధారిత వ్యవసాయం చేయడానికి ముందుకు నడవాలని గోమాత విశిష్టతను వివరించారు। भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद। भारतीय किसान संघ जिंदाबाद जिंदाबाद। गौ माता की जय, गौ माता की जय, गंगा माता की जय, गंगा माता की जय, भू माता की जय, भू माता की जय, भारत माता की जय, भारत माता की जय। जय जवान जय किसान, जय जवान जय किसान। రైతు ఐక్యత వర్ధిల్లాలి, రైతు ఐక్యత వర్ధిల్లాలి। ఈనాటి భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి గోమాత పూజ, భారతమాత పూజ సందర్భంగా ఇక్కడ సమావేశమైనటువంటి గ్రామ సర్పంచ్ మరియు ఉప సర్పంచ్, అలాగే కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శి, మండల కార్యదర్శి, అలాగే రైతు సోదరులందరూ కూడా నమస్కారాలు। గావో విశ్వస్య మాతరః, గోవు విశ్వమంతటికి తల్లి వంటిది। ఇది మనకి వేల సంవత్సరాలుగా మన గ్రంథాలు, మన శాస్త్రాలు, మన ఉపనిషత్తులు అన్నీ కూడా బోధిస్తూ ఉన్నాయి। అంటే ఆవు మొత్తం ప్రపంచానికి అంతటి కూడా తల్లి వంటిది। మానవ జన్మ పుట్టినప్పటి నుంచి మరణించేంత వరకు, మరణించిన తర్వాత కూడా గోమాత పైన ఆధారపడి నడుస్తూ ఉంది। ఇవాళ సమస్త దేవతల యొక్క నిలయం గోమాత అని మనకి మన గ్రంథాలు ఘోషిస్తున్నాయి। అందులో చిన్న ఉదాహరణ గోమాత యొక్క విశిష్టత ఇవ్వడానికి భారతీయ కిసాన్ సంఘ్ కేంద్ర కమిటీ ఒక ఆదేశాల మేరకు మనము ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ను జరుపుకుంటున్నాము। అయితే కేంద్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మన ఖానాపూర్ గ్రామంలో పెద్ద ఎత్తున మన గ్రామ సర్పంచ్ గారు కావచ్చు, ఉప సర్పంచ్ గారు కావచ్చు, భారతీయ కిసాన్ సంఘ్ సభ్యులు కావచ్చు, అదేవిధంగా ముఖ్యంగా మహిళామణులు కావచ్చు, నేను సబ్స్క్రైబ్ చేస్తున్నాను। మన సంఘంలో మీటింగ్ లోపల మహిళలు హాజరు కావడము చాలా సంతోషకరము। అయితే ఇప్పుడు మన శివన్న గారు చెప్పారు గోవు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ప్రాముఖ్యత ఏ విధంగా మనం గోవును మనం సంరక్షిస్తాయనేది। అయితే మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ యొక్క సంఘము ఏం చెప్తుంది, సంఘం యొక్క ప్రాముఖ్యత ఏందనేది మనం ఈరోజు మాట్లాడుకుంటే ఒక 2 విషయాలు చెప్తాను। ఇప్పుడు ఈ ఆధునిక ప్రపంచంలో ఈ పోటీ గో మాతాకి జై, గో మాతాకి జై, గో మాతాకి జై, గో మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై, భారత్ మాతాకి జై। గారు మీరందరికీ ఈ యొక్క ఈరోజు శుభాకాంక్షలు। ముఖ్యంగా ఈరోజు జరిగినటువంటి ఈ కార్యక్రమంలో భూమాత మరియు భారత్ మాత, గోమాతకు సంబంధించినటువంటి ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి గ్రామ పెద్దలకు, రైతులకు నా నమస్కారం। అంటే ఇటువంటి కార్యక్రమాలు మనం ప్రతి ఊళ్ళో రైతుల యొక్క ప్రాముఖ్యత గురించి, రైతుల యొక్క హక్కుల గురించి, రైతుల యొక్క దాని గురించి మనం అవేర్నెస్ చేస్తూ వాళ్ళ గురించి వాళ్ళకు అవగాహన కల్పిస్తూ భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కమిటీ మరియు మండల కమిటీ, రాష్ట్ర కమిటీలు, జాతీయ స్థాయిలో కూడా మనకు భారతీయ కిసాన్ సంఘ్ పనిచేస్తుంది రైతుల యొక్క అభ్యున్నతి కోసం।
ఇటువంటి ఈ కార్యక్రమాలు మన ఊరూరు జరుపుకుంటూ ప్రతి ఊళ్ళో రైతులకు అవగాహన కల్పిస్తూ రైతుల యొక్క హక్కులను రైతుల యొక్క విధానాలను మనం తెలియజేస్తూ వారికి చైతన్యపరుస్తూ అందరినీ ఒక తాటిపైకి తీసుకొస్తూ వారి యొక్క హక్కులను కాపాడాలని మనందరి యొక్క హక్కులను కాపాడుతూ